తప్పకుండా అవి పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్ని కోతలు తీసుకెళ్తారు, వాటికి డెఫినెట్ గా అక్కడ ఎక్కడైతే వాళ్ళు కొన్నారో అక్కడ ఒక సర్టిఫికేట్, తర్వాత ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కంఫర్టబుల్ వెహికల్స్, ఆ తర్వాత అతి ముఖ్యంగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్, ఇవి 3 ఉండాలి. ఎందుకంటే మేము చెక్ పోస్ట్ రన్ అవుతుంది, అక్కడ మేము చెక్ చేస్తే మాత్రం ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది వెహికల్ కంఫర్టబుల్ లేకున్నా వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మేము చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక 10 పట్టేదంటే 20 పెడితే మాత్రం క్రుయాలిటీ ఆఫ్ ఎమ్మెల్సీ వస్తుంది. కొంతమంది వాళ్ళు మేము అవును సార్ మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మా మీద మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారన్నా కూడా మాకు డెఫినెట్ గా స్కోప్ ఉంది. ఎందుకంటే వెహికల్లో బట్టి మొత్తం అన్ని ఒక తక్కువ క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీ పెట్టడం వల్ల కూడా క్రుయాలిటీ కిందకి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. డెఫినెట్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఎన్ని ఆర్గనైజేషన్స్ ఈ క్యాటరీస్ గురించి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే వాళ్ళు ఇంకెక్కడైనా తప్పు చేసిన విషయం కానీ తెలిస్తే తప్పకుండా ఓన్లీ పోలీసు వారికి సమాచారం